హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఏం స్టిచ్చింగ్ చేయబోతున్నానని చూస్తున్నారా? ఏముందండి, నిన్న ఫ్రాక్ అనేది స్టార్ట్ చేశాను. సో దాన్నే ఇప్పుడు ఈరోజు ఫినిషింగ్ చేయబోతున్నాను. అది కూడా ఏంటంటే, నేను చేసిన తిక్కల పని ఏంటంటే, ఏ ఏదైనా స్టార్టింగ్లో పోతూ ఉంటుంది కదా. ఈ ఫ్రాక్కి కుచ్చులు పెడతానని తెలిసినప్పుడు ఇది కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి కదా. నేను క్లాత్ వచ్చేసి దీనికి కరెక్ట్గా సరిపడా అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేశాను, కుచ్చులు కూడా పెట్టాను. ఆ తర్వాత ఏమైంది, క్లాత్ అయితే సరిపోలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మామూలుగా కుర్చీలు పెట్టి తర్వాత అటాచ్మెంట్ చేయకుండా నేనేం చేశానంటే, దాని మీదనే పెట్టి కుచ్చులు అనేది పెట్టాను. అంటే ఎదరికి క్లాత్ ఉంటుందన్న సంగతి నేను మర్చిపోయాను అనమాట. సో ఇప్పుడు ఇదంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ తిప్పి చూస్తే క్లాత్ మిగిలిపోయింది. ఓరి దేవుడా, ఏంటి ఇలా కుట్టానని చెప్పి మళ్ళీ దీన్ని ఏం చేయాలా అని ఆలోచించి దీన్ని మళ్ళీ కొంచెం మడిపి కుట్టాననమాట. సో ఆ తర్వాత బాగానే వచ్చిందనుకోండి. సో దాన్ని ఈ విధంగా కూడా, అంటే రాంగ్గా కుట్టినా కానీ కొంచెం డిజైనింగ్గా ఎలా చేయాలనేది కూడా మనకు ఐడియా ఉండాలన్నమాట. సో నేను దాన్ని ఏంటంటే చిన్నగా ఒక మడత వేసేసి మంచిగా కుట్టేసాననమాట. మీకు వీడియోలో తర్వాత క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడైతే అలాగా చిన్నగా ఒక మడతలాగా వేసేసుకొని నేనైతే స్టిచ్చింగ్ చేసేసుకున్నాను అనమాట. ఇలా కూడా బాగానే ఉంది గైస్, అసలు నాట్ బ్యాడ్ అనమాట. సో చూసారు కదా, కొంచెం డిస్టర్బెన్స్ వస్తే అడ్జస్ట్ చేసుకోండి. నేను ఎంత ట్రై చేసినా, ఎంత సౌండ్ లేకుండా కూర్చొని వీడియో పెడదామన్నా ఏదో ఒక విధంగా సౌండ్ అయితే వస్తూనే, ప్రాబ్లం అయితే వస్తూనే ఉందన్నమాట, నాయిస్. సో దాన్ని ఏం పట్టించుకోవద్దు, నేను చెప్పింది మాత్రమే వినండి. ఇప్పుడు వచ్చేసి నేను అంచు అయితే కుట్టుకుంటున్నాను అనమాట కింద. సో కావాలి అంటే కింద కూడా మనము ఏదైనా కుచ్చు లాంటిది కూడా పెట్టుకోవచ్చు. ఫర్దర్గా వీడియోస్లో అన్నీ కూడా డిజైనింగ్, అంటే నా సొంతగా డిజైనింగ్ చేయడం అయితే నేను చూపిస్తాను మీకు. సో అంటే కొంచెం టాలెంట్ ఉందిలేండి, మరీ లేదని అయితే చెప్పను. సో అలాగా. సో ఇప్పుడు వచ్చేసి చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, అదర నేను అలా కుట్టానమాట. చూడడానికి బాగానే ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ అయితే చేసేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఇదే విధంగా కుచ్చు అయితే పెట్టుకొని నేనైతే కుట్టుకోవడం జరిగిందండి. కాకపోతే క్లాత్ అనేది ఎక్స్ట్రా లేదు కాబట్టి మనకి గౌన్ అనే ఒక ఫీలింగ్ అనేది కొంచెం రాదనమాట. బట్ ఓవరాల్గా అయితే బాగానే వచ్చిందండి. సో ఇలా ఈ విధంగా నేనైతే సైడ్ జాయింట్ అనేది చేసేసుకుంటున్నాను. ఇంకా నేనేం చేస్తానంటే, ఈసారి ఇది రఫ్గా కట్ చేసి కుట్టినందువల్ల ఇలా మేబీ ఇలా వచ్చుండొచ్చు. హ్యాండ్స్ కూడా అంతగా లేవన్నమాట. సో ఈసారి ప్రాపర్గా మనం మంచిగా ఒక ఫ్రాక్ అనేది ఖచ్చితంగా డిజైన్ చేద్దాము. సో ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా అయితే నేను కుట్టడం జరిగింది. ఇది కూడా బాగానే వచ్చింది, మరీ బాగా రాలేదని అయితే నేను చెప్పను. సో చూశారు కదా, ఇలా ఈ విధంగా కుట్టుకోవడమే. సో గైస్ చూశారు కదా, ఇదే విధంగా సింపుల్గా మనము ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా మంచిగా బెటర్గా కూడా మనం ఫ్రాక్ అనేది స్టిచ్ చేయొచ్చు. త్వరలో నేను ఇంకా ఇంకా బెస్ట్గా, ఇంకా బాగా పర్ఫెక్ట్గా నేను ఇలా స్టిచ్ చేయడానికి ట్రై చేస్తాను. మీ సపోర్ట్ ఉంటే కంపల్సరీ అయితే చేస్తాను. సో మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.